అబద్ధాన్ని 99 సార్లు ఒకడు మాట్లాడుతూ ఉంటే, ఒరే అది నిజం కాదు, అది అబద్ధం రాని ఒక్కసారన్నా ఒక గుంతన్నా లేవకపోతే, ఒక్క గుంతన్న అది అబద్ధం అని లేవకపోతే వాడు చెప్పే అబద్ధమే నిజమైంది. నోరు మూసుకొని ఉండకండి, గళమెత్తండి అని మాట్లాడుతున్నాడు. ఎదురా అందుకనే తరతరాలుగా బతికేదారే దొరకలేదురా. నీరెక్కల కష్టం చిందిన స్వేదం వాళ్లకు పళ్ళకి చెక్కెనురా. ధనము జ్ఞానం భూమి రాజ్యం అంతా వాళ్ళదే నీకందదురా. ఆంగ్లేయుల కింద వాళ్ళే, నైజాము కింద వాళ్ళే, పీడిత తాడిత జనులందరినీ శాసించేది అగ్రకులములే. ఎస్సీ ఎస్టీ బీసీ జనులకు విముక్తినిచ్చెను రాజ్యాంగమే. అది రాసిన దేవుడు అంబేద్కరు, పేరైన పలకరు ఎన్ని మర్మమే. మన విముక్తి దేవుళ్ళ వివరం మన రాకొస్తే, ఈ అగ్రకులారాడే ఆటలు సాగనివ్వమని అనిచారు ఇన్నాళ్ళు, ఇక ఆపలేరెవ్వరు. దండిగ దండిగ దండి ఉన్నవాడు ఎవడన్నా కూడా ఛాలెంజ్. ఓయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలేవుడు ఛాలెంజ్ అని చెప్తాను. కర్నూలు జిల్లా కాదు, ఏపీకి ఛాలెంజ్. అక్కడ అంగోడి పేర్లు తల్లి. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్, ఇక్కడ దగ్గర ఇది షెడ్యూల్ క్యాస్ట్లో ఉంది. ఈ షెడ్యూల్ క్యాస్ట్ని పక్కన పెట్టి ఎస్టీ అడగడం ఎంతవరకు న్యాయం? ఏమైనా కన్ను తెలియదు, ఏం చుక్క ముక్క తాకే మధ్య తిరిగి మాట్లాడుతున్నారా? రెడ్డి రాజకీయం ఉంది, కానీ రాజ్యాంగం అంబేద్కర్ ప్రసాదించేది షెడ్యూల్ క్యాస్ట్లో ఉంది. 78 కులాలు ఉన్నాయి వాల్మీకులు. అన్ని కులాల్లో వాల్మీకి ఉంది. ఎందుకు ఎస్టీ అడుగుతారు? కను తెరవండియా, మేలుకొని కోలుకోండి. ఎందుకంటే బానిస బతుకులో బయటికి రండి. రామాయణ మహాభారతం చదివిస్తే ఏకలేవుడు, ధర్మవ్యాధుడు, భక్త కన్నప్ప శబరి కనబడతారు. ఎందుకు మీరు చుక్క ముక్క బానిసల బతుకుతున్నారు? ఎన్నాళ్ళు ఇంకా బానిస బతుకు? రేపు మాకు గుళ్ళుటుక్కమని గుర్తు పోతారు. ఆ పరమాత్మను సాక్షిగా పరమాత్మను నమ్ముకొని ఎవడైనా ఆర్టికల్ 340 తప్పని దమ్మున మొగుళ్ళు ఈ కనుజలో ఉంటే వాళ్ళు కాళ్ళకి దూరి ముషాలు కొరకు ఇస్తాను. రాజ్యాంగంలో ఉండిందే చెప్తాను నేను, అబద్ధాన్ని చెప్పను. అబద్ధం చెప్తే ఇట్లా పాలైపోతాను నేను. మీరు కూడా ఈరోజు నాలాగా ఊరూరు తిరిగి ప్రచారం చేయండి. మధ్యలేటి, జట్టెప్ప, రంగముని, మరి వచ్చేసి ముక్కరన్న, అరుణ్ సారు ముర్రో అని మొత్తుకుంటారు యూట్యూబ్లో. మరి మీరంటే చెంబు చేను దొడ్డిపోయేది కాదయ్యా. మోటోలో అయినా మీరు కూడా మేల్కోండి. అన్నలారా, ఈ రేమట కదా మాట్లాడదాన్ని రికార్డ్ అవుతుంది. ఇప్పుడైనా ఆర్టికల్ 341 నా హృదయం ఈ బండికి పెట్టలేదు, ఊరూరు తిరుగుతున్నాను ఈ బండికి. నాకేం కారం పట్టేదా? మీరు కూడా నాలాగా ప్రచారం చేసి ఆర్టికల్ 341 రిజర్వేషన్ కొరకు పోరాటం చేసే ఉద్దేశంతో తెలియజేస్తూ ఆర్టికల్ 341 ఇక్కడ కనబడుతుంది కదా, తిప్పు పేపరు. ఇక్కడ బోయలకు మూలపురుషుడు, భక్త కన్నప్ప శబరి గుహుడు, ఏకలేవుడు, ధర్మవ్యాధుడు, ఇటువంటి చరిత్రని బోయల్ని ఏం చేస్తున్నారు? సంకనాకి ఇచ్చారు కులాన్ని. మేలుకొని కోలుకొని అందరి మీకు ఈ గ్రామంలో బోయలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై వాల్మీకి, జై కొట్టండి. జై జై భీమ్, జై వాల్మీకి. అందరికీ ధన్యవాదాలు. వాల్మీకులకి రిజర్వేషన్ రాలేదు, ఇంకా పాలాభిషేకము చేసేవారు. ఇంకా వాళ్ళకి ఎంతోగా నీళ్లు పోసేవాళ్ళు, పాలాభిషేకం చేసేవాళ్ళు. అయిపోయింది, రేపు వచ్చి ఎల్లుండి వచ్చి అన్నట్లు చేస్తారు. విలేకరులతో ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడతారో, వాల్మీకులు అంధకారంలో ఉన్నారు, మాయలో
డబ్బు మాయలో పడి ఎస్టీ అంటే డబ్బు వస్తుంది, ఎస్సీ అంటే రాదు. కాబట్టి ఎవరైనా కూడా మీలో ఎవరైనా ఆర్టికల్ 340 తప్ప నిరూపించేవాడు ఎవరైనా ఉంటే కర్నూలు జిల్లాలో కానీ వాళ్ళతో మాట్లాడతాను. దేశవ్యాప్తంగా షెడ్యూల్గా ఎస్సీలో ఉంటే ఎందుకు ఎస్టీ అడుగుతున్నారు? ఇది రెడ్ల అగ్రకులాలు రాసిన రాజ్యాంగాన్ని అడుగుతున్నారు కానీ మరి బిఆర్ అంబేద్కర్ ప్రసాదించిన హక్కుల్ని రాజ్యాంగాన్ని అడగడం లేదు. అందు గురించి మనకు ఈ దుస్థితి పట్టింది. తాకట్టు పెట్టేసి సంకనాకి ఇచ్చారు మన వాల్మీకులు. చూడండి, ఒక వీడియో ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. కన్ను తెరుచుకొని మేలుకోండి, కోలుకోండి. 70-50 ఏళ్ళు బతుకైంది, ఒక్కళ్ళు అడగడం లేదు. రాజ్యాంగ ప్రకారంగా అడిగే మొనగాడు కనబడలే. మీరన్నా అడగండి. కాబట్టి వాల్మీకి వేరే అని చేసింది నీలం రెడ్డి గారే. వాల్మీకి బోయ ఒకటే, కానీ రెండు డివైడ్ చేసి వాల్మీకి వేరే రిజర్వేషన్, వాల్మీకి వేరే రిజర్వేషన్, బోయలకు వేరే రిజర్వేషన్ ఇచ్చి సంకనాకి ఇచ్చి మనం సర్వనాశనం చేసి పెట్టాడు. అయినా ఇప్పుడు నిద్రపోతారు. ఉద్యోగస్తులు అంటే అసలు పట్టినట్టుగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా చూడండి, ఒక వీడియో చూడండి ఏ విధంగా కూస్తున్నారో. రాజ్యాంగం మీద అవగాహన లేని వాళ్ళు, మరి వాళ్ళకి మూటోళ్ళకి ఏం తెలియదు పాపం. వాళ్ళకి ఎవరు రాష్ట్ర పట్టించారున్నా కానీ రాంగ్ రూట్లో పట్టించారు. ఆ వీడియో చూడండి ఒకసారి. ఎంత అధ్వానంగా మాట్లాడుతారంటే అంత అధ్వానమే. చూడండి వీడియో. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వ నిర్ణయంపై వాల్మీకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, ఆదోనితో పాటు పలు ప్రాంతాల్లో సంబరాలు చేసుకున్నారు వాల్మీకులు. పత్తికొండలోని వాల్మీకుల ఆనందోత్సవాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఎస్టీలో చేర్చుతూ నిన్న రాత్రి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం, కేబినెట్ లో నిర్ణయం ఆమోదం పొందడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకుల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో చాలా కాలంలో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలోనే వాల్మీకులను తాను ఎస్టీల్లో చేరుస్తానంటూ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం మెజార్టీగా ఉన్న వాల్మీకులు ఈ విషయం నిన్న సాయంత్రం నుంచి ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాల్మీకులు కనిపిస్తారు. అనంతపురం జిల్లాలోనే ఒక సగం నియోజకవర్గాలు, అదేవిధంగా కర్నూలు జిల్లాలో మెజార్టీ నియోజకవర్గాల్లోనూ, చిత్తూరు జిల్లాలో ఒక 4 నియోజకవర్గాల్లోనూ వీరి జనాభా గణనీయంగా ఉంది. వీరంతా ఇప్పుడు తమను ఎస్టీల్లో చేర్చడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. వీరిని అడిగి తెలుస్తున్నాం, ఎందుకు ఎస్టీల్లో చేర్చడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వీరు పొందుతారో, అసలు ఈ కేబినెట్ తీసుకున్న నిర్ణయము ఆమోదం పొందుతుందన్న ధైర్యం వీరికి నమ్మకం ఉందా అన్న విషయం కూడా వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎస్టీల్లో చేర్చడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తాయి? అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆమోదం పొందుతుందని మీరు భావిస్తున్నారా? 100% సార్, ఆమోదం పొందుతుంది. మరియు మాకు అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా కూడా, లేదంటే వ్యవసాయం కానీ, తర్వాత వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగానే అన్ని విధాలుగా మాకు అన్ని అండదండలుగా ఉంటాడని మేము నమ్ముతున్నాం. ఆ ఉద్దేశంతోనే మాకు 2014 అంతకన్నా ముందు క్రితం రామారావు గారు కూడా చెప్పారు మమ్మల్ని చేరుస్తామని ఎస్టీల్లోకి. ఆయన చేసి కొన్ని విషయాల్లో కొన్ని మాకు ముందుకు తీసుకుపోయాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014 మేనిఫెస్టో పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేసాం. అయినా మమ్మల్ని కనుగరించి ఆయన నిన్న మంత్రివర్గ కేబినెట్ సమావేశంలో మమ్మల్ని ఎస్టీలుగా ఆమోదిస్తూ తీర్మానం చేసి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నుంచి మేము ఎన్నో విధాలుగా మేము ఆయన నుంచి లబ్ధి పొందుతామని మాకు ఆశగా ఉంది. ఖచ్చితంగా బిల్లు పార్లమెంట్ లో కూడా ఈయన ద్వారానే, తెలుగుదేశం ప్రభుత్వం ద్వారానే మాకు జరుగుతుందని నమ్మకం ఉంది సార్. మీరు చెప్పండి, ఎలాంటి లబ్ధి వస్తుంది అనుకుంటారు ఎస్టీలో చేర్చడం? ఇది ఒక చంద్రబాబు నాయుడు నుంచి అవుతుందని చంద్రబాబు నాయుడు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి మీకు ఎస్టీలో చేర్చడం? సార్, మాకు ముఖ్యంగా విద్య, ఆర్థిక పరమైన ఏవైనా సమస్యలు, ముఖ్యంగా తర్వాత వచ్చేసి ఇల్లు, తర్వాత వచ్చేసి రిజర్వేషన్లు. ఇప్పుడు మేమున్నాం సార్, మాకు కేవలం ఒక సీటే ఉంది. ఆలూరు గుమ్మనూరు జయరాం గారు ఒకరే ఉన్నారు. తర్వాత ఇది రిజర్వేషన్ వచ్చిందంటే కనీసం మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మా జిల్లాలో కానీ, లేదంటే ఇతర రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక 6-7 మంది దాకా మాకు అవకాశాలు వస్తాయి. తర్వాత కౌన్సిలర్లు వస్తాయి, జెడ్పీటీసీలు వస్తాయి, తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్లు ఒక 4-5 దాకా వస్తాయి. మాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా రాజకీయంగానే ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, ఎలాంటి రిజర్వేషన్ వల్ల ఎలాంటి ప్రయోజనం వస్తుంది ఎస్టీలో చేర్చడం వల్ల? ఇప్పుడు ఆల్రెడీ మీరు బీసీలుగా రిజర్వేషన్ లో ఉన్నారు కదా. మాకు చంద్రబాబు నాయుడు ఆ రోజు మాట ఇచ్చిన మాట తప్పలేదు. ఈ రోజు వరకు
చేస్తాను నిన్న కేబినెట్ లో మీటింగ్ పెట్టిండు. ఎస్టీల్లో వాల్మీకులను చేర్చడం వల్ల రాయలసీమ ప్రాంతంలో రాజకీయ మార్పులు సమూలంగా వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. మొత్తం మీద కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు మాత్రం ఆనందోత్సవాల్లో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు కారణం తమను నిన్న ప్రభుత్వం కేబినెట్ తీర్మానంలో ఎస్టీలలో వాల్మీకులను చేరుస్తామని ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం వీరి ఆనందోత్సవాలకు కారణం. ఈ మొత్తం మీద ఇది భవిష్యత్తులో పార్లమెంట్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఆమోదం పొందితే మాత్రం రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగా కూడా పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ మదిలేడుతో దామోదర్, ఎన్టీవీ, రాతరాజు. చూశారు, విన్నారు కదా ఏ విధంగా మాట్లాడుతున్నారు. చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్పందించండి. ఆల్ ఇండియా సమతా సేవాదళ్ ఏపీ ప్రెసిడెంటు ఆర్టికల్ 340 వాల్మీకి 77 కులాల్లో 70 కాబట్టి ప్రతి బోయేవాళ్ళు తెలుసుకునే వాళ్ళు నాకు ఫోన్ చేయండి. సంఘ సభ్యులుగా చేరండి. వాల్మీకి సంఘం, వాల్మీకి సేవా సమితి హెడ్ ఆఫ్ అంబేద్కర్ ప్రవేశింపబెట్టినటువంటి రాజ్యాంగాన్ని మనం అడుగుదామండి. చాలామంది రాంగ్ రూట్లో కర్నూలు జిల్లా ఉన్నారు. సత్యం తెలుసుకొని మాట్లాడండి. అజ్ఞానంగా, అంధకారంగా మాట్లాడతానండి పిల్లరా. కాబట్టి ఇక మీదనైనా జీవితాలు మార్చుకొని బతుకులు మారండి. చదువుకోండి, చెడుల పాటలకు దూరంగా ఉండండి. మానవత్వవాదులుగా బతకాలనే ఉద్దేశంతో తెలియజేస్తూ జై భీములు. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ, చదవరా చరిత్ర పుట్టల్ని చదవరా, దేశాన్ని మోసింది ఎవరు, దేశాన్ని కట్టింది ఎవరు, పొలం దున్నింది ఎవరు, పట్నం కట్టింది ఎవరు, మేమే మేమే మేమే. అయితే అధికారం ఎవరిది? మీద మీద ఇంకా సాగదు మాదే అధికారం, మాదే అధికారం, ఇది అహంకారం ఇంకా సాగదు చక్ 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 చక్. జనాభా ఎక్కువ, ఎమ్మెల్యేలు తక్కువ, యాదవ, గౌడ, కమ్మరి, కుమ్మరి, మంగళి, చాకలి, పద్మశాలి, దేవాంగ, ముదిరాజ, బెస్త, గంగపుత్ర, హరిక, కళింగ, అచ్చుకట్ల, గవర,